గడ్డి దుబ్బు తెగులు ఏదైతే ఉందో పంట మొదలు దగ్గర గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కార్షి పంట లోపల కింద మొలకలు అనేవి పక్క మొలకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ పక్క పిలకలు ఏవైతే ఎక్కువ సంఖ్యలో వస్తాయో కొంతకాలం పాటు మనం దాన్ని చూసినట్లయితే దూరం నుండి కేవలం గడ్డి ఒక కుప్పలాగా ఏ విధంగా అయితే పెరుగుతుందో దానిలాగే కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని గడ్డి దుబ్బు తెగులు అంటారు. అయితే ఇది కూడా కీటకాల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందేటువంటి తెగులు. మనం యూరియాని అధిక మోతాదులో వేసినప్పుడు ఈ పక్క పిలకలు ఎక్కువగా వచ్చి ఈ గడ్డి దుబ్బు తెగులు అనేది అధికంగా ఆశించేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ యూరియా ఎక్కువ వేసినప్పుడు రసం పీల్చే పురుగుల ఉనికి కూడా మొక్క పైన ఎక్కువగా ఉండడం వలన ఈ తెగులు అనేది అధికంగా గమనిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఎప్పుడన్నా మనకి గడ్డి దుబ్బు తెగులు ఉన్న పొలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కీటకాలకి ఆవాసం కల్పించేటువంటి కలుపు మొక్కలు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ గడ్డి దుబ్బు తెగులు కనిపించినటువంటి మొక్కల్ని పూర్తిగా పొలం నుంచి పీకి వేసి నాశనం చేయాలి. ఎందుకంటే ఇది వైరస్ కి సంబంధించిన కాబట్టి స్పెషల్ గా మందులు దీనికి ఉండవు. కేవలం వాహకాలుగా పనిచేసేటువంటి కీటకాలని కంట్రోల్ చేయడం కోసం మనం మోనోక్రోటోఫాస్ గానీ, క్లోరిఫైర్పాస్ గానీ, లేదా ఎస్ఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ గానీ ఇట్లా చెరుకులో సిఫారసు చేయబడినటువంటి ఈ మందుల్లో ఏదో ఒక మందుని పిచికారీ చేసి మనం గడ్డి దుబ్బు తెగుల్ని నియంత్రించవచ్చు.